సూపర్ స్టార్ కృష్ణ, కళాప్రపన్న కాంతారావు, కృష్ణకుమారి, సంధ్యారాణి, సుకన్య నటించినటువంటి ఇద్దరు మనగాళ్ళు మార్చి 3, 1967లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే అభిమానులందరికీ తెలుసు, సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి జానపద చిత్రం ఏది అంటే ఇద్దరు మనగాళ్ళు. అంతేకాకుండా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక టార్జాన్గా దాదాపుగా సినిమా ఇంటర్వెల్ వరకు కూడా ఆయనకి మాటలు ఉండవు. అలాంటి ప్రత్యేకమైన పాత్రలో ఆయన నటించి మెప్పించారు. ఈ పాత్ర గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తర్వాతి కాలంలో ఈ పాత్రని ఎన్టీ రామారావు కూడా పోషించారు. ఆ సినిమానే రాజపుత్ర రహస్యం. ఎస్డి లాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో కూడా కృష్ణ తరహా పాత్రనే ఆయన పోషించి అందులో కూడా టార్జాన్గా ఆయన మెప్పించారు. తర్వాత కాలంలో చండీ రాణి అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అందులో సుమన్ కూడా టార్జాన్గా నటించి ఈ పాత్ర పోలికలు ఏదైతే ఉన్నాయో అదే పాత్రని పోషించి ఆయన కూడా మెప్పించారు. మరి తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి మరి చిరంజీవి కూడా అడవి దొంగ సినిమాలో ఇటువంటి తరహా పాత్రనే పోషించి ఆయన కూడా అభిమానుల అభిమానాన్ని చూనగొనడం జరిగింది. అంటే ఒక పాత్ర ఎవరైతే పోషించారో తర్వాత కాలంలో అది చాలామంది పోషించడం అనేది ఈ పాత్రతోనే ప్రారంభమైందని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది. ఈ పాత్ర చెప్పినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి ఆలోచించారు. ఎందుకంటే అప్పటికి ఆయనకు ఒక పేరు వచ్చేసింది. డైలాగ్స్ ఆయన బాగా చెప్పగలరు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేక ఒరవడి ఉంది. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు డైలాగ్ లేకపోవటం ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్నటువంటి సందేహం వచ్చినా కూడా ఏదో ఒక విభిన్న తరహా క్యారెక్టర్ కనుక చేయకపోతే సినిమా ఇండస్ట్రీలో నావెల్టీ అనేది ఎలా వస్తుంది అని ఆయనే అనుకుని ముందుకొచ్చి ఈ క్యారెక్టర్ని చేశారు. ఆ క్యారెక్టర్ చేసి మెప్పించారు. ఆ మెప్పించారు అనటానికి తార్కాణమే తర్వాత ఈ వీళ్ళందరూ చేయడానికి కారణమైందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్పడం జరిగింది. బి విఠలాచార్య దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే. అలాగే చివరి చిత్రం కూడా ఇదే. తర్వాత కాలంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరే సినిమా కూడా రాలేదు. అప్పటికి కాంతారావు అనేటప్పటికీ జానపద చిత్రాల్లో ఒక నూతన ఒరవడి సృష్టించారు. ఆయన ఆంధ్ర ఎంజీఆర్ అని చెప్పి పిలిచేవారు. పైగా ఆయన సినిమాలు కూడా తమిళనాడుకు కూడా ఒక ప్రపంచం సృష్టించే పరిస్థితుల్లో 1966 నుంచి కూడా ఆయన ప్రభ తగ్గుతూ వస్తోంది. ఆయన సింగిల్గా జానపద చిత్రాలు ఏలేటువంటి రోజుల నుంచి మల్టీ స్టార్ మూవీస్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక యంగ్ హీరో పక్క నుండి తను సీనియర్ హీరోగా చేసినటువంటి సినిమాలు ఆ రోజుల్లో ఎక్కువగా అమ్ముడుపోతూ వస్తున్నాయి. అటువంటి తరుణంలోనే సూపర్ స్టార్ కృష్ణ వన్ ఆఫ్ ద హీరోగా ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 5,000 రూపాయలు మాత్రమే. అలాగే కాంతారావు ఆయనకంటే అప్పటికి సీనియర్ కాబట్టి ఆయన 10,000 రూపాయలు తీసుకున్నారు. అయినా సరే ఈ సినిమా ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ చేసింది. నిర్మాతకి లాభాలు తీసుకొచ్చింది. బి విఠలాచార్య దర్శకత్వ శైలి సూపర్ స్టార్ కృష్ణ చాలా నిశ్చితంగా పరిశీలించేవాళ్ళు. ఎందుకంటే నిర్మాత ఖర్చుని అదుపు చేసి ఆయనకి లాభాలు తీసుకొద్దామని చెప్పి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా కృష్ణ ఆకర్షించేది. ముఖ్యంగా ఒక ఫ్లోర్ కనుక ఉంటే ఆ ఫ్లోర్ అంతా తీసుకుంటే నిర్మాతకి చాలా బడ్డెన్ అవుతుందని చెప్పి అందులో హాఫ్ ఫ్లోర్ని మాత్రమే ఆయన తీసుకొని చాలా పొదుపుగా వాడేవాళ్ళు. అలాగే సెట్ ప్రాపర్టీస్ను కూడా చాలా ఖచ్చితంగా వాడుకునేవాళ్ళు. ఎక్కడా కూడా వేస్టేజ్ అనేది రాకుండా చూసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఈవెన్ ఆర్టిస్టులకి భోజనం కానీ టిఫిన్ ఖర్చులు కానీ వాటన్నిటిని కూడా ఎంతవరకు ఆయన పరిమితంగా చెప్పారో అంతవరకే వాడుకొని మిగతాదంతా కూడా వేస్టేజ్ లేకుండా చూసుకునేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో ఫిల్ము బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ అయినా చాలా పొదుపుగా వాడేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఎక్స్ట్రా కనుక చేస్తే ఖర్చు ఎక్కువ అయ్యేది కాబట్టి ప్రాక్టికల్గా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయన వాడేవారు. అలాగే అన్నెసరీ షార్ట్స్కి పోకుండా పొదుపుగా వాడుతూ ఖర్చు ఎక్కువగా దాటకుండా లో బడ్జెట్లోనే సినిమాని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ విధంగా ఆయన చేసేటువంటి ఈ ప్రయత్నమే సూపర్ స్టార్ కృష్ణ తర్వాత కాలంలో ఆయన్ని ఒక నిర్మాతగా తీర్చిదిద్దింది, ఒక దర్శకుడిగా మార్చింది. అదే
ఆయన ఎక్కువగా అన్నశ్రీ షాట్స్కి పోకుండా కరెక్ట్గా ఖచ్చితత్వంతో సినిమాని తక్కువ పని దినాల్లో పనిచేసే తత్వానికి అలవాటు చేసింది. ఈవెన్ విఠలాచార్య కూడా షెడ్యూల్స్ ప్రకారమే పూర్తి చేసేవాళ్ళు. కాకపోతే కృష్ణకిను విఠలాచార్యకి ఒక శైలిలో డిఫరెన్స్ ఏంటంటే, విఠలాచార్య ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేవారు కాదు. ఆయన ఇండోర్ షూటింగ్లకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. పాటలు కూడా ఆయన అవుట్డోర్లో తీసేవాళ్ళు కాదు. దానివల్ల కొంత సహజత్వం లోపించేదని చెప్పి ఆ రోజు విమర్శకులు భావించేవాళ్ళు. ముఖ్యంగా బి విఠలాచార్య తన సినిమాలకి పాటల విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, కొన్ని ముఖ్యమైన సీన్స్ విషయంలో కానీ ప్రముఖ దర్శకులు ఎస్డి లాల్ మీద ఆధారపడేవాళ్ళు. ఎస్డి లాల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఎన్టీ రామారావుతో నిప్పులాంటి మనిషి, నేల నాది కాదు ఆకలిది ఇలాంటి సినిమాలన్నీ తీశారైనా. ఆయన ఎక్కువగా రీమేక్ చిత్రాలనే చేసేవాళ్ళు. ఆయన దగ్గర నిర్మాతగా ఉన్నప్పుడు దర్శకుడిగా ఆయన మారిన తర్వాత కూడా ఎస్డి లాలు ఆయన దగ్గర కో డైరెక్టర్గా పనిచేసేవాళ్ళు. టైటిల్స్ ఆయన పేరు వేసుకోకపోయినా కూడా ఆ వర్క్ చేసి వెళ్ళిపోయేవారు. ఈ సినిమా కూడా మొన్న కీలకమైన సన్నివేశాలు ఎస్డి లాల్ చిత్రీకరించారు. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా స్పీడ్గా ఉండేది. అలాగే చాలా ఖచ్చితత్వంతో పనిచేసేవాళ్ళు. ఈ సినిమాకి ముఖ్యంగా ఫారెస్ట్కి సంబంధించిన సన్నివేశాలని ఆయన వాహిని స్టూడియోలోనే సెట్ వేసి ఆ సెట్లోనే చాలా వేగంగా చిత్రీకరించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అడవిలో ఉన్నటువంటి సన్నివేశాలు, కోతులు, ఒక ఎలుగుబంటి సంరక్షణలో ఆయన పెరిగేటువంటి తీరు కూడా ఈ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ ఎలుగుబంటి ఎవరు అని ఆలోచిస్తే, తల్లి ఒక శాపానికి గురై ఎలుగుబంటి రూపంలోనే ఉండి కొడుకుని కాపాడేటువంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. అతను పెరిగి పెద్దయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత అతను తెలుగు మాట్లాడేటువంటి విధానం, నేర్చుకునే విధానం, ఆ తర్వాత నెమ్మదిగా పెరిగే డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా కాంతారావు సెకండ్ హాఫ్లో తమ్ముడితో కలిసి తన రాజ్యం కోల్పోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తమ పూర్వ రాజ్యాధికారాన్ని ఎలా చేజెక్కించుకుంటారన్నదే ఈ సినిమా యొక్క మెయిన్ ఇతివృత్తం. వీళ్ళిద్దరికీ తండ్రిగా సత్యనారాయణ నటించారు. సత్యనారాయణ అప్పటికి విలన్గా పైకొస్తున్నారు. అలాగే బి విఠలాచార్య అప్పుడే సత్యనారాయణ కూడా విలన్గా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరికీ నటించినటువంటి సత్యనారాయణ తర్వాత కాలంలో సూపర్ స్టార్ కృష్ణ బాగా ఎదుగుతున్న కొద్దీ ఆయన సినిమాల్లో కంపల్సరీగా ఉండేవాళ్ళు. ఈ సినిమాలో మరి విలన్ ఎవరు అంటే నెల్లూరు కాంతారావు అనేటప్పటికీ అందరికీ తెలుసు, పహిల్వాను. సూపర్ స్టార్ కృష్ణతో అసాధ్యుడు అనేటువంటి సినిమా కూడా ఈయన తీశారు. కృష్ణతో మంచి స్నేహబంధం ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ఒక గురు శిష్యుల అనుబంధం కూడా ఉండేది. ఈ సినిమాలో మాంత్రికుడుగా నెల్లూరు కాంతారావు చేసినటువంటి ఒక వినూత్న ప్రయోగం ఆ రోజు జానపద చిత్రాల్లో ఒక నూతన వరవడి సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు జనగా విలన్ అనేటప్పటికీ జానపద చిత్రాల్లో త్యాగరాజు కానీ, లేకపోతే రాజనాలు కానీ ఇలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ విఠలాచార్య ఈసారి కొత్త ఇదిలో ఉన్నటువంటి నెల్లూరు కాంతారావుని విలన్గా పెట్టి చేసినటువంటి ప్రయోగం ఆ రోజు యూత్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పూలు పూచెను నా కోసం, గాలి వీచెను నా కోసం, 1000 రూపాలుగా విరహ తాపాలుగా వచ్చినది మధుమాసం అనేటువంటి పాట ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ పాటని కృష్ణకుమారి మీద చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో ఈ పాటే కాదు, అన్ని పాటలు కూడా చాలా క్యాచీగా ఉంటాయి, వినటానికి వినసొంపుగా ఉంటాయి. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఎస్పి కోదండపాణి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి 2 ప్లస్ పాయింట్లు. ఒకటి, సూపర్ స్టార్ కృష్ణ వేసినటువంటి టార్జాన్ వేషం ఈ సినిమాలో యూత్ని ఆకట్టుకుంటే, రెండవ వేషం మరి ఈ పాటలు అందరినీ కూడా యూత్ఫుల్గా ఆకట్టుకోవటం. అయితే అసలు కృష్ణ అప్పటికే ఒక అభిమాన సంఘాలు ఏర్పడిపోయాయి. గూఢచారి 116 సినిమా విజృంభణ బ్లాక్ అండ్ వైట్తో వచ్చినటువంటి సినిమా ఆ రోజుల్లో 525 రోజుల పాటు ఆడి ఒక రికార్డు సృష్టిస్తే ప్రతి ఊళ్ళోనూ కూడా కృష్ణ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అంతవరకు ఎన్టీ రామారావుకి మాత్రమే ఒక మాస్ ఇమేజ్ ఉంది. ఈవెన్ ఆ మాస్ ఇమేజ్తోనే ఆయన జానపద చిత్రాలు చాలా వరకు కూడా
పుల్లింగ్ ఎఫెక్ట్ ఉండేది. అంటే జనాల్ని థియేటర్కి రప్పించేవంటి ఒక ఎఫెక్ట్ ఆయనకి మాత్రమే ఉండేది. ఆ తర్వాత కాంతారావుకి ఎలానో ఉంది జానపద చిత్రాల నాయకుడిగా. కానీ కృష్ణ ఈ టార్జాన్ వేషం వేసిన తర్వాత మళ్ళీ జనాలు ఆకర్షితులయ్యారు. ఈ సినిమాకి బాగా వచ్చారు. విఠలాచార్య డైరెక్షన్లో నిర్మాతకి మంచి లాభాలు తెచ్చినటువంటి సినిమాగా ఈ ఇద్దరు మనగాళ్ళు నిలిచిపోయింది. మరొక విషయం ఏంటంటే బి విఠలాచార్యకి జ్యోతిష్యం బాగా వచ్చు. ఎవరు చేయైనా చూసి జాతకాలు చెప్పేవారు ఆయన. అలాగే కృష్ణ ఈ సినిమాలో వచ్చిన తర్వాత ఆయన చేయి చూశారు. చేయి చూసి ఒక్క క్షణం లిప్త కాలం పాటు నిశ్చేష్లు లేపారు విఠలాచార్య. నువ్వు మహజ్జాతకుడివి కృష్ణ, నువ్వు ఎక్కడికో వెళ్తావు, ఇండస్ట్రీని వెళ్తావు, మొగటం లేని మహారాజు అవుతావు అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన వాహిని స్టూడియోలో చెప్పినటువంటి విధానం, అది చెప్పినటువంటి ఒకే ఒక విట్నెస్ ఇప్పటికీ కూడా మరి మేకప్ చీఫ్ మాధవరావు గారు, ఆయన ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆయన ఆ రోజు చెప్పిన మాటే ఆ తర్వాత కాలంలో నిజమైంది. ఆయన ఇండస్ట్రీకి మొకటలేని మహారాజు అయ్యారు. తర్వాత సింహాసనం లాంటి సినిమా తీసి ఆయన అద్భుతమైనటువంటి కళాఖండాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకి అందజేశారు. అంటే ఆ రోజుల్లోనే ఆయన జాతకాలు ఎంత పర్ఫెక్ట్గా చెప్పగలరు అని బి విఠలాచార్య చెప్పుకోవచ్చు. అలాగే కాంతారావుతో కూడా ఒక మాట అన్నారు, ఎప్పుడు కూడా ఎవరి చెయ్యి వదిలిపెట్టకు, కానీ కృష్ణ మాత్రం చేయి మాత్రం వదిలిపెట్టకు, ఆయన నీకు ఎప్పుడు అండగా ఉంటారు, ఆయన మంచి మనిషి అని చెప్పి కాంతారావు కూడా సలహా ఇచ్చారు. కాంతారావు ఆ మాట కూడా పాటించారు. సూపర్ స్టార్ కృష్ణ చెయ్యి ఏనాడు వదలలేదు. అలాగే కృష్ణ కూడా కాంతారావుని ఎప్పుడో కూడా వదిలిపెట్టలేదు. తను చేసినటువంటి ప్రతి సినిమాలో కూడా కాంతారావుకి అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి చేయూతనిస్తూ వచ్చారు. ఈవెన్ కృష్ణకుమార్ కూడా పద్మాలయ స్టూడియోస్ చేసే సినిమాల్లో కూడా ఆయన అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఈవెన్ సంజయరాణి, సుకన్య వీళ్ళిద్దరికీ కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం అందజేసినటువంటి ట్రాక్ రికార్డు సూపర్ స్టార్ కృష్ణకు ఉంది. అంతేకాదు బి విఠలాచార్య క్యాన్సర్ వచ్చి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయనకి ఆర్థికంగా సహాయం అందజేశారు. వాళ్ళ అబ్బాయి బి శ్రీనివాస్, అతనికి భూలోక రంభ అనేటువంటి ఒక ప్రాజెక్టుని అప్పచెప్పారు. రమేష్ బాబు హీరోగా ఆ సినిమా ప్రారంభమైంది. 12 రీళ్లు కూడా పూర్తయ్యాయి. తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఆ విధంగా ఆ కుటుంబానికి కూడా చేయూతనిచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ విధంగా ఇద్దరు మనగాళ్ళకి చాలా విశేషాలు ఉన్నాయండి. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఒక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు, మంచి కలెక్షన్స్ తెచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు, ఒక నూతనత్వం తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ తొలి జానపద చిత్రంగా చెప్పుకోవచ్చు. అలాగే కాంతారావుతో కలిసి నటించిన ఒక మల్టీ స్టారర్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. మరొక విశేషం ఏంటంటే ఈ సినిమా తమిళంలో డబ్బింగ్ చేయకపోయినా కూడా నెల్లూరు దగ్గర తడ అని మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఆ తడ దాటి తమిళనాడు ప్రాంతంలోని కొన్ని సరిహద్దు గ్రామాల్లో కూడా మంచి కలెక్షన్స్తో ఆడింది. ఎందుకంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళకి బాగా వచ్చు. తమిళ వాళ్ళు కూడా ఈ సినిమాని తెలుగు లాంగ్వేజ్ తిరిగిపోయినా కూడా ఆదరించారు. తమిళ ప్రాంతాల్లో కూడా ఈ సినిమా ఆడటం ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రాక్ రికార్డుగా చెప్పుకున్నారు. కాబట్టి తొలి తెలుగు సినిమా తమిళ ప్రాంతాల్లో, తమిళ్ బాగా మాట్లాడేటువంటి ప్రాంతాల్లో ఆడిన జానపద చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత ఆడినటువంటి సినిమా జగన్మోహిని కూడా తమిళనాడు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆడింది. అది కూడా సెకండ్ సినిమాగా మనం పేర్కొనవచ్చు. ఏదైనా సరే అనేక విజయాలను, రికార్డులు నమోదు చేసుకున్న ఈ ఇద్దరు మనగాళ్ళు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేసే వీడియోస్ మీకు ఎప్పుడూ అలర్ట్స్ రూపంలో అందుతాయి. మీ దీవెనలు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ శ్రేయోభిలాషి, అలాగే మీ మిత్రుడు, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.